హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. ఆదోని పట్టణంలో చూసుకున్నట్లయితే ట్రాఫిక్ సమస్య జనాలకు చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం 10 నెలలు గడుస్తా ఉన్నా కూడా ఈ రోజు ఎమ్మెల్యే గారు రోడ్ల విస్తీర్ణత చేస్తామని గతంలో ఎలక్షన్ మూమెంట్ లో అయితే గెలిచాక కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు పల్లెల నుంచి మరి పట్టణాలకు వస్తుంటే ఈ రోజు దాదాపుగా ఎక్కడైనా ఒక వెహికల్ ఆగినా కూడా అన్ని వెహికల్స్ ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆయా పార్థసారథి ఎమ్మెల్యే గారు మేము ఒకటే విన్నపిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ రోజు ఆదోన్లో ట్రాఫిక్ రోడ్ల విస్తీర్ణత ఎప్పుడైతే జరుగుతుందో ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా అప్పుడు సమన్వయ పద్ధతిలోనే వెళ్తుంది. కాబట్టి ట్రాఫిక్ రోడ్ల విస్తీర్ణత పెంచండి అని మేము డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము అడుగుతా ఉన్నాము. ఎందుకంటే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కొన్ని సంవత్సరాల నుంచి ఆదోన్లోన ట్రాఫిక్ విపరీతంగా ఉంది. కానీ చూసుకున్నట్లయితే ఇంతవరకు కూడా ట్రాఫిక్ క్లియర్ కావటం లేదు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాము, మీ కుటుంబ ప్రభుత్వం వస్తే అధికారంలోకి వస్తే రోడ్ల విస్తీర్ణత చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలని డాక్టర్ ఎమ్మెల్యే పార్థసారథి గారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు ఉదయ్ కుమార్, డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు.